హాయ్ అండి, వెల్కమ్ టు బెవర్ ప్రాపర్టీస్. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ లేకుంటే ప్రమోషన్ చేయాలన్నా కానీ మాకైతే కాల్ చేయొచ్చు, మేమైతే సేల్ చేసి పెడతామన్నమాట. ఇప్పుడు మనం చూడబోయే వచ్చేసి చాలా తక్కువ బడ్జెట్లో, లో బడ్జెట్లో వచ్చేటువంటి ఒక G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. సో ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కూడా టోటల్గా కంప్లీషన్ స్టేజ్కి అయితే వచ్చేసినాయి అనమాట. సో చూస్తున్నాం కదా, మనకు ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఉండిద్దండి. మనకు వెస్ట్ వైపు అయితే రోడ్ అయితే ఉండిద్ది. మనం ఆ సందులోంచి ఇలా వచ్చేస్తే మనకు G+1 అండి. సో మీ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి సేమ్ ఇలాగనే ఉంటాయండి, ఒకటేలాగా ఉంటాయి అనమాట. సో ఆల్మోస్ట్ వర్క్స్ అన్ని కూడా ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లోకి వచ్చేసినాయి అనమాట మొత్తం అంతా కూడా. సో ఇదంతా కూడా మనం చూస్తుంది వచ్చేసి హాల్ అండి. హాల్ వస్తుంది, ఒక చిన్న డైనింగ్ ఏరియా లాగా వస్తుంది. అండ్ కిచెన్, 2 బెడ్రూమ్స్ వచ్చేస్తాయి. ఒక బెడ్రూమ్ మాత్రం మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇంకోటి వచ్చేసి బయట అయితే ప్రొవైడ్ చేసి ఇందాక చూసాం కదా, బయట మెట్ల దగ్గర అయితే. ఇది మన టోటల్గా వచ్చేసి 94 గజాలలో అయితే వస్తుందండి. దీని కొలతల పరంగా చూసుకుంటే మనకి 25, 33 అయితే కొలతలు వస్తున్నాయి. సో ఇది వచ్చేసి మన డైనింగ్ ఏరియా అండి. సో ఒక చిన్న డైనింగ్ ఏరియా లాంటిది అనమాట. సో ఇక్కడ మన కిచెన్ పార్ట్ వచ్చేసిందండి. సో 2 బెడ్రూమ్స్ వచ్చేస్తున్నాయి. సో డబుల్ బెడ్రూమ్ అండి. మన కింద ఎలాగుందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉండిద్ది అనమాట. సో దీని బడ్జెట్ అయితే 72 లక్షలు అయితే చెప్తున్నారండి, 72 lakhs అనమాట. సో రేట్ అనేది నెగోషియబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు. సో ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకు మన యనమల కుదురు శివాలయం ఏదైతే ఉందో, శివాలయంకి బ్యాక్ సైడ్కి ఉండేటువంటి ఏరియా అండి. మనకి అక్కడ సాయిబాబా టెంపుల్ అయితే ఉండిద్దండి. సాయిబాబా టెంపుల్కి చాలా నియర్ బై ఉండిద్ది. మనకి శివపార్వతి నగర్ అనేది అంటారండి. ఇది ఏరియా అంతా కూడా మీకు బెన్సలికిల్కి కానీ పడమటకి కానీ అన్నిటికీ చాలా నియర్ బైలో ఉండిద్దండి. మన సిటీకి అంతా కూడా పక్కనే మొత్తం అంతా కూడా ఉండిద్ది. మీకు అప్రాక్సిమేట్లీగా వచ్చేసి ఒక బెన్సర్కిల్కి వచ్చేసి ఒక 2 kilometers లోపే ఉండిద్దండి ఈ ఏరియా అనమాట మీకు. సో ఇటువంటి ఏరియాలో, ఇంత దగ్గర ఉన్న ఏరియాలో మీకు ఈ బడ్జెట్లో వచ్చేది చాలా రేర్గా వస్తుంటాయి. సో G+1 ఇండిపెండెంట్ హౌస్ అండి. టోటల్గా 94 గజాలలో అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అయితే మాత్రం. సో గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ అలాగనే ఉండిద్దండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మా నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ మీ ప్రాపర్టీ విజిట్ చేయాలన్నా మేము చూపిస్తామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.